మనం IPv4 చూద్దాం. IPv4 అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4 అనమాట. ఇప్పుడు ఇది అడ్రస్ని చూసుకుంటుంది. ఓకే, ఇట్ ఈస్ ఏ న్యూమెరిక్ అడ్రస్. ఇట్స్ నథింగ్ బట్ ఒక న్యూమెరిక్ అడ్రస్. IPv4 అనేది ఒక న్యూమెరిక్ అడ్రస్. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఏం చేస్తారంటే ఐడెంటిఫైయర్ ఫర్ ద కంప్యూటర్ అండ్ ఆర్ డివైస్ అని ఒక నెట్వర్క్ పైన ఒక కంప్యూటర్ని కానీ ఒక డివైస్ని కానీ ఐడెంటిఫై చేయాలంటే ఈ IPv4 యూజ్ చేసి నువ్వు దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతావు. ఇప్పుడు యాజ్ 2 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. 2 రకాల IP అడ్రస్లు ఉంటాయి. ఒకటి IPv4, IPv6. IPv4 అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4. ఇది IPv6 అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6. ఈ వర్షన్ 4, వర్షన్ 6 అంటే తేడా. సో 2 టైప్స్ ఉంటాయి. ఈ వీడియోలో IPv4 చూస్తున్నాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్ విల్ గో విత్ ద IPv6. ఓకేనా. ఇప్పుడు IP యాజ్ 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నెట్ అడ్రస్, ఇప్పుడు నెట్వర్క్ అడ్రస్ ఒకటి ఉంటుంది, హోస్ట్ అడ్రస్ ఉంటుంది. IPలో 2 పార్ట్స్. ఫస్ట్ నెట్వర్క్ అడ్రస్. ఈ నెట్వర్క్ అడ్రస్లో ఏం చేస్తాం, ఆన్ విచ్ నెట్వర్క్ యువర్ పుట్టింగ్ ద నెట్వర్క్ లోపలనే మనం డేటా అంటే పెడతాం కాబట్టి ఏ నెట్వర్క్ పైన పెట్టేది ఇట్ విల్ బి స్టోర్ ఇన్ నెట్వర్క్ అడ్రస్. హోస్ట్ అడ్రస్లో ఏముంటుందంటే ఏ డెస్టినేషన్కి అడ్రస్ అనేది రీచ్ అవుతుంది. డెస్టినేషన్ అడ్రస్ ఫ్రమ్ వేర్ టు డేటా ట్రాన్స్మిట్. ఎక్కడికి ఇది నెట్వర్క్ అడ్రస్ దగ్గర ఏ నెట్వర్క్ పైన పెట్టుతుందో మన అడ్రస్ ఉంటుంది. అండ్ హోస్ట్ అడ్రస్లో ఆ డెస్టినేషన్ ఆఫ్ ద అడ్రస్ టు బి రీచ్ అనే అనేది హోస్ట్ అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు IPv4 చూద్దాం. IPv4 అనేది మనం కరెక్ట్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం యూజ్ చేసేది ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4 అడ్రస్. ఓకేనా, కరెంట్ యూజ్ చేసి మనం IPv4. ఇది 32 బిట్ న్యూమెరిక్ అడ్రస్ అనమాట. ఇది ఒక 32 బిట్ న్యూమెరిక్ అడ్రస్ IPv4 అన్నది. 32 బిట్ అంటే ఇక్కడ 4 పార్ట్స్ వస్తాయి. ఈ ఫస్ట్ ప్రతి పార్ట్ డివైడెడ్ బై డాట్ పీరియడ్తో డివైడ్ చేస్తారు. దీన్ని డాట్ పీరియడ్ అంటారు. ఓకేనా, డాట్ పీరియడ్తో డివైడ్ చేస్తారు. సో ఇది ఒక 32 బిట్ న్యూమెరిక్ అడ్రస్ IPv4, వేర్ ఇట్ ఈస్ సిటెడ్ ఇన్ 4 మెంబర్స్. 4 మెంబర్స్ లాగా రాస్తారు. ప్రతిదీ ఇట్లా డాట్తో డివైడ్ చేస్తారు. 1 2 3 ఇక్కడ ఒకటి 1 2 3 4 మెంబర్స్ ఉంటాయి. 32 బిట్. ఒకటి 8 ఆక్టేన్తో సమానం. ఒకటి ఆక్టేన్ అంటారు. ఒకటి ఆక్టేన్ అంటే ఏంటిది 8. ఇవన్నీ 8s. సో ఇప్పుడు ఎంత 8 + 8 16, 16 + 16 ఎంత 32 బిట్. అలా వచ్చిందనమాట. ఓకేనా, ఒకటి ఆక్టేన్. ఇప్పుడు ఈ ఆక్టేన్ రేంజ్ ఎంత ఉంటుందంటే 0 to 255 రేంజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇదంటే బైనరీ ఫార్మేట్ కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 66.94.29.30 దీన్ని బైనరీ ఫార్మేట్లో కన్వర్ట్ చేయాలి. దీని బైనరీ ఫార్మేట్ ఏంటిదంటే ఇలా వస్తుంది 0 1 0 0 0 0 1 0. ఇది ఎలా కన్వర్ట్ చేసినా ఇప్పుడు చెప్తా. సింపుల్గా కన్వర్ట్ చేయొచ్చు. 1 1 1 3 0 1 1 2 3 4 1 1 0. ఇది దీని యొక్క బైనరీ ఫార్మేట్. ఎందుకంటే కంప్యూటర్ కేవలం బైనరీ ఫార్మేట్ అర్థం చేసుకుంటుంది కాబట్టి IP అడ్రస్ అనేది బైనరీ ఫార్మేట్ కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఎలా కన్వర్ట్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ IPv4 యొక్క బైనరీ కన్వర్షన్. ఇప్పుడు IPv4 బైనరీ కన్వర్షన్ ఎలానో చూద్దాం. ఓకే, ఇది 8 బిట్ ఆక్టేన్ చార్ట్ చూద్దాం. ఫస్ట్ 8 బిట్ ఆక్టేన్ చార్ట్ ఎట్లుంటుంది అంటే ఆక్టేన్ చార్ట్ ఇలా ఉంటుంది. ఇది ఫస్ట్ ఏంటిది 128 లా ఆఫ్ ఎంత. ఫస్ట్ 8 బిట్స్ అంటే 128 కదా. 128 సామ్ ఎంత 64 లా ఆఫ్ 32 లా ఆఫ్ 16 తర్వాత 8 తర్వాత 4 2 1 ఇట్లా ఆక్టేన్ చార్ట్ అనేది మీరు గీసుకోవాలి. ఓకేనా, గీసుకున్నాక మనకు నెంబర్ ఏం కావాలా 66 నెంబర్ కావాలి. ఇప్పుడు నీకు ఇలా ఏమేమి నెంబర్స్ యాడ్ చేస్తే 66 వస్తుంది 64 తీసుకున్నాం 64 కాబట్టి ఇది 64 ప్లస్ ఎంత చేస్తే 66 వస్తుంది. తర్వాత 2. సో ఇక్కడ నేను 1 దగ్గర 1 పెట్టుకో, 2 దగ్గర 1 పెట్టుకో, మిగతాన్ని 0 పెట్టేసుకోవాలి అంతే. ఇప్పుడు దిస్ ఈజ్ ద బైనరీ ఫార్మేట్ ఆఫ్ 66 = ఇప్పుడు ఇది రాసేయాలి 0 1 0 0 0 0 1 0 ఇలా వచ్చినాము. అలానే ఇప్పుడు 94 కూడా అట్లనే. ఇప్పుడు 94 ఉంది. 94ని ఇక్కడ ఈ నెంబర్స్ ఏవి యాడ్ చేస్తే 94 వస్తుంది 64 యాడ్ చేద్దాం. 64 తర్వాత 32 అంటే ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ 16 యాడ్ చేద్దాం. 64 + 16 రైట్. 16 యాడ్ చేస్తే 4 + 6 8 4 + 6 10 6 7 8 80 అయింది ఇక్కడికి.
ఇంకెంత కావాలి మనకి 94 కదా, 80 ఉంది. నాకు ఇక్కడ 1 పెట్టుకున్నా, నేను ఇంకా యాడ్ చేసిన 16 యాడ్ చేసిన, ఇంకా నాకు ఎంత కావాలి 8 యాడ్ చేద్దాం. 8 యాడ్ చేస్తే 88 అవుతుంది. తర్వాత 4 యాడ్ చేద్దామా, 4 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 92. మళ్ళీ ఇంకొక 2 యాడ్ చేయాలి ఎందుకంటే 94 కాబట్టి. సో అందుకే ఇక్కడ 16 యాడ్ చేసిన, 8 యాడ్ చేసిన, 4 యాడ్ 2, అందుకే అన్నిటిగా 1 పెట్టుకున్నా. ఇవన్నీ మీటే అని 0 పెట్టేసుకుంటా. అప్పుడు నాకు 94 ఎట్లా వస్తుంది 0 1 0 1 2 3 4 0 ఇట్లా వచ్చేస్తుంది బైనరీ ఫార్మాట్. అలా నాకు ప్రతి నెంబర్ యొక్క బైనరీ ఫార్మాట్ అలా వచ్చింది. ఇలా నీకు ఒక ఐపీ అడ్రస్ ఇచ్చి బైనరీ కన్వర్ట్ చేయాలంటే సో నువ్వు ఫస్ట్ 8 బిట్ ఆక్టెన్ చార్ట్ గీసుకో. ఎట్లా గీసుకోవాలి అర్థమైనా ఫస్ట్ 128 తీసుకొని ఆఫ్ చేసుకుంటే వెళ్ళిపో 1 వచ్చే వరకు. అలా నువ్వు తీసుకున్న నెంబర్ని ఇప్పుడు ఒక సపోజ్ 66 ఉన్నావు, ఇలా ఏ నెంబర్స్ యాడ్ చేస్తే 66 వస్తుంది తీసుకొని ఆ నెంబర్లో ఏ నెంబర్లను యాడ్ చేస్తారో దాన్ని 1 పెట్టుకొని మీటి అన్ని 0 పెట్టేసుకుంటే ఇదే నీ బైనరీ కన్వర్షన్ యొక్క ఆన్సర్. ఓకే, అలా ప్రతి నెంబర్ చేసి ప్రతి దానికి ఇట్లా డాట్స్ పెట్టేస్తే ఇదే నీ బైనరీ కన్వర్షన్. ఓకేనా, ఇట్లా నీ ఇచ్చిన ఐపీ అడ్రస్ని బైనరీ ఫామ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం IPv4 హెడర్ ఫార్మాట్ చూద్దాం. ఇప్పటికి మనం మాట్లాడుకుని చూసారా, ఒక IPv4లో 2 ఉంటాయి, ఒకటి హెడరు, ఒకటి డాటా లోపల మనం డాటా పెడతాం. హెడర్ అనేది ఒక 32 బిట్. యాక్చువల్లీ IPv4 అనేది ఒక ప్రోటోకాల్ యూజ్డ్ ఇన్ ఎక్కడ యూజ్ చేస్తారు, TCP/IP ప్రోటోకాల్స్లో యూజ్ చేస్తారు. ఎక్కడ ఎట్ నెట్వర్క్ లేయర్. ఇది TCP/IP ప్రోటోకాల్స్లో యూజ్ చేస్తారు. ఎక్కడ ఎట్ నెట్వర్క్ లేయర్. ఓకే, TCP/IP మోడల్ ఉంటుంది, ఆ మోడల్ ప్రోటోకాల్స్లో నెట్వర్క్ లేయర్ యూజ్ చేస్తారు. సో ఈ హెడర్ ఫార్మాట్ ఎట్లుంటుంది ఇట్లా ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఇది ఒక ఆక్టేన్ 0 to 31 ఉంది, కింద కూడా 0 to 20 ఉంది. ఇప్పుడు 1 by 1 దీని లోపల ఉన్న పార్ట్స్ని డీటెయిల్ చూద్దాం. ఫస్ట్ వచ్చి వర్షన్ 0 to 3 ఏం చేస్తుంది, వర్షన్ నెంబర్ ఆఫ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ యూజ్డ్. ఎగ్జాంపుల్ ఇక్కడ సపోజ్ ఇప్పుడు ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6 యూజ్ చేస్తే ఇక్కడ వర్షన్ 6 ఉంటుంది. సో నువ్వు ఏ IP వర్షన్ వాడుతున్నావు అనేది ఇట్ విల్ స్టోర్ ఇన్ 0 to 3 బిట్ వర్షన్. తర్వాత IHL, ఇది IHL 4 to 7. ఇంటర్నెట్ హెడర్ లెంత్, ఇక్కడ ఇంటర్నెట్ లెంత్ ఉంటుంది, ఎందుకే ఎల్ వచ్చింది చూసారా. ఆ లెంత్ ఆఫ్ ఎంటర్ IP హెడర్, ఈ IP హెడర్ యొక్క మొత్తం లెంత్ IHL లోపలనే ఉంటుంది. తర్వాత హెడర్ లెంత్ దాని ఉంటుంది. తర్వాత DSCP, ఇదేంటిది డిఫరెన్షియేట్ సర్వీసెస్ కోడ్ పాయింట్. దిస్ ఈజ్ టైప్ ఆఫ్ సర్వీస్, ఇది ఒక టైప్ ఆఫ్ సర్వీస్, ఇది కోడ్ పాయింట్ అన్నమాట, డిఫరెన్షియేట్ సర్వీస్ కోడ్ పాయింట్. దిస్ ఈజ్ టైప్ ఆఫ్ సర్వీస్. తర్వాత ECN అన్నది ఎక్స్ప్లిసిట్ కాగ్నిషన్ నోటిఫికేషన్ క్యారీస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కాన్సిస్షన్ సీన్ ఇన్ ద రూట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అబౌట్ కాగ్నిషన్ స్కాన్ అదంతా క్యారీ చేస్తుంది ఈ ECN అనేది. కాబట్టి టోటల్ లెంత్ ఏం చేస్తుంది 16 to 31 వరకు. ఇది దీని యొక్క 16 bit to 31 bit వరకు ఉంటుంది హెడర్ ఫార్మాట్ లోపల. ఈ లెంత్ ఆఫ్ ద ఇంటర్ IP ప్యాకెట్ అంటే ఏంటిది హెడర్ ప్లస్ డాటా. ఈ హెడర్ యొక్క లెంత్ ఎవరు తీసుకుంటారు, IHL చూసుకుంటారు. మొత్తం హెడర్ ప్లస్ డాటా యొక్క లెంత్ ఎవరు తీసుకుంటారు, ఈ టోటల్ లెంత్లో ఉంటుంది. టోటల్ లెంత్ అంటే హెడర్ ప్లస్ డాటా, ఈ టోటల్ ప్యాకెట్ యొక్క IP ప్యాకెట్ యొక్క లెంత్ టోటల్ లెంత్ లోపల ఉంటుంది అన్నమాట. తర్వాత ఐడెంటిఫికేషన్ 0 to 15. ఇట్ యూజ్ ఫర్ ద ఫ్రాగ్మెంటేషన్ అని యూజ్ చేస్తారు. ఫ్రాగ్మెంటేషన్ డీటెయిల్గా OSలో ఉంటుంది. ఓకే, చూడండి, ఇదే ఫ్రాగ్మెంటేషన్కి వాడతాం ఈ ఐడెంటిఫికేషన్. తర్వాత ఫ్లాగ్స్, ఇఫ్ IP ప్యాకెట్ ఇస్ టూ లార్జ్, ఎప్పుడైతే IP ప్యాకెట్ టూ లార్జ్ ఉన్నప్పుడే మనం ఫ్లాగ్స్ యూస్ చేస్తాం. టు హ్యాండిల్ దిస్ ఫ్లాగ్స్ టెల్ ఇఫ్ ఇట్ కెన్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ నాట్. ఒకవేళ IP అడ్రస్ అనేది టూ లార్జ్ ఉన్నాం దాన్ని ఫ్రాగ్మెంట్ చేయాలి. సో అప్పుడు ఫ్లాగ్స్ వాడతారు, అది దాన్ని ఫ్రాగ్మెంట్ చేయాలా చేయొద్దా అని. సో ఇన్ దిస్ 3 bit ఫ్లాగ్, ఇక్కడ ఉంది 16 to 18, 16 17 18 అంటే 3 bit కదా, అందుకే ఇది 3 bit ఫ్లాగ్ అన్నాడు. ద మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఆల్వేస్ సెట్ టు 0. దీనిలో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఎప్పుడు 0నే ఉంటుంది. ఓకే, ఫ్రాగ్మెంట్ ఆఫ్సెట్ ఇది 19 to 31. ఇట్ టెల్స్ ద ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ ద ఫ్రాగ్మెంట్ ఇన్ ద ఒరిజినల్ IP ప్యాకెట్లో ఎగ్జాక్ట్ ఫ్రాగ్మెంట్ యొక్క ఒరిజినల్ పొజిషన్ చూపిస్తుంది, ఏది ఫ్రాగ్మెంట్ ఆఫ్సెట్. తర్వాత టైమ్ టు లివ్, ఇది టైమ్ టు లివ్ 0 to 7. టు అవాయిడ్ ద లూపింగ్ ఇన్ ద నెట్వర్క్ ఎవ్రీ ప్యాకెట్ సెట్ విత్ ద టైమ్ టు లివ్. లూపింగ్ అవాయిడ్ చేయడానికి IP లోపల
ఎవ్రీ ప్యాకెట్కి ఒక టైం టు లీవ్ చేస్తాం. టైం టు లీవ్ అంటే ఏంటిది, హౌ మెనీ రూటర్స్ దిస్ ప్యాకెట్ కెన్ క్రాస్. టైం టు లీవ్ అంటే ఆ టైం లోపల ఎన్ని ప్యాకెట్స్ని ఎన్ని రూటర్స్ని క్రాస్ చేయగలుగుతారు ఈ ప్యాకెట్ని. హౌ మెనీ రూటర్స్ దిస్ ప్యాకెట్ కెన్ క్రాస్, దాన్ని టైం టు లీవ్ అంటారు. ఓకే, ఈచ్ రూటర్ వాల్యూ డిక్రిమేటెడ్ బై 1 వెన్ రీచెస్ టు 0 ఇట్ డిస్కార్డెడ్. సో ఇట్లా అన్ని రూటర్స్ ఉంటాయి. ఈ ప్రతి ఎన్ని రూటర్స్ని క్రాస్ చేస్తుంది ఆ ప్యాకెట్ అనేది చెప్పేది టైం టు లీవ్. సో ఈచ్ రూటర్ డిక్రిమేటెడ్ బై, ఒక్కొక్క రూటర్ డిక్రిమేటెడ్ బై 1. ఇప్పుడు ఒక రూటర్ క్రాస్ చేస్తారు, ఒక 1 తగ్గుతుంది. అట్లా డిక్రిమేటెడ్ బై 1 ప్రతి రూటర్ క్రాస్ చేసినప్పుడు ఎప్పుడైతే దాన్ని 0 అయిపోతుందో అది డిస్కార్డ్ అవుతుంది అనమాట, అలా నుంచి రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రోటోకాల్ 8 to 15 tells the destination host to which protocol this packet belongs to. అసలు ఈ ప్యాకెట్ ఎక్కడ బిలాంగ్స్ టు అనేది చెప్పేది డెస్టినేషన్ హోస్ట్ ఈ ప్రోటోకాల్ లోపల. కాబట్టి ఎడర్ లోపల ఎడర్ చెక్సమ్. ఈ చెక్సమ్ ఏం చేస్తుంది, కీప్ చెక్సమ్ వాల్యూ ద ఎంటైర్ ఎడర్ ఈస్ ప్యాకెట్ ఈజ్ రిసీవ్డ్ ఎర్రర్ ఫ్రీ ఆర్ నాట్. ఈ చెక్సమ్ అనేది ఒక మన దాంట్లో ఎర్రర్ ఉందో లేదో చెక్ చేస్తుంది అంటే ఈ చెక్సమ్. సో ఇప్పుడు ప్యాకెట్ ఏదైతే రిసీవ్ అయినా అది దాంట్లో మనం ఎర్రర్ ఉందో లేదో చెక్ చేసేది ఎడర్ చెక్సమ్. తర్వాత సోర్స్ అడ్రస్ ఏం చేస్తుంది, సోర్స్ ప్యాకెట్ స్టోర్స్ ఇయర్. అయితే సోర్స్ ప్యాకెట్ ఉంటుందో అది సోర్స్ అడ్రస్లో స్టోర్ అవుతుంది. డెస్టినేషన్ అడ్రస్ వేరే ప్యాకెట్ షుడ్ బి రీచ్. అక్కడ సోర్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడైతే ఆ ప్యాకెట్ రీచ్ కావాలో ఆ ప్యాకెట్ రీచ్ కావాల్సిన దానికంటే ఒక అడ్రస్ ఉంటుంది, డెస్టినేషన్ అడ్రస్ ఉంటుంది. ఆ డెస్టినేషన్ అడ్రస్ ఇక్కడ స్టోర్ అవుతుంది 0 to 31, 16 ఇలా. ఇది డెస్టినేషన్. తర్వాత ఆప్షన్స్ ఐహెచ్ఎల్ అని ఉంది చూసారా, లెంత్ ఆఫ్ ద హెడర్ ఇక్కడ స్టోర్ అవుతుంది కదా, ఇస్ గ్రేటర్ దెన్ 5. ఎప్పుడైతే దీని లెంత్ ఆఫ్ ద హెడర్ గ్రేటర్ దెన్ 5 అనుకో దెన్ వీ యూజ్ దిస్ ఆప్షన్స్. ఎప్పుడైతే లెంత్ ఆఫ్ ద హెడర్ గ్రేటర్ దెన్ 5 ఉంటే అప్పుడు ఈ ఆప్షన్స్ యూజ్ చేస్తాం. అర్థమైంది. ఐహెచ్ఎల్ జస్ట్ లెంత్ ఆఫ్ ద హెడర్ ఉంటుంది, ఈ టోటల్ లెంత్ ఆఫ్ హెడర్ ప్లస్ లెంత్ ఆఫ్ డాటా అనేది ఉంటుంది.